ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. రేపే చివరి రోజు కావడం వల్ల ఇవాళ 7 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీ తరపున 5, వైకాపా తరపున 2 నామినేషన్లు వేశారు. అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగుస్తున్నందున తెలుగుదేశం పార్టీకి చెందిన 5 అభ్యర్థులు అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణరావుకు నామపత్రాలు సమర్పించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి నేతలు తరలివచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లోకేష్ను వెంట తీసుకురాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు మద్దతుగా నడిచారు. లోకేష్ అభ్యర్థిత్వాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కెఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు బలపరిచారు. ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా సంతకాలు చేశారు. పార్టీకి తాను చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ అవకాశం దక్కిందని లోకేష్ అన్నారు. ఆనాడు ఈనాడు ఒకటే చెప్తున్నా, పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. చాలా చిన్న వయసులో ఇంత అద్భుతమైన అవకాశం నాకు వచ్చిందంటే అది మా 70 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తల పుణ్యం వల్ల. వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మా తాతలాగనో మా నాన్నగారు లాగనో మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురానని మీ అందరు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. తమ కృషిని గుర్తించి పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని లోకేష్ తో పాటు నామపత్రాలు సమర్పించిన డొక్కా మాణిక్య వరప్రసాద్, కరణం బలరాం, బత్తుల అర్జునుడు, పోతుల సునీత చెప్పారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని అన్న ఎన్టీఆర్ లాగా పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అదైన స్టైల్లో నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకున్నటువంటి పరిచయాల్లో కానివ్వండి, లేకపోతే మాకున్నటువంటి అనుభవం కానివ్వండి, పార్టీని ఏ విధంగా పెంచాలా, అదేవిధంగా పార్టీ పరంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని చెప్పిన దృక్పథంతో మేము నడుస్తా ఉన్నాం. వైకాపా తరఫున ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. డమ్మీగా గంగుల ప్రభాకర్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి కూడా నామపత్రాలు శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావుకు సమర్పించారు. వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారిని బలపరిచారు.